నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, డయాబెటిక్ ఉన్న వాళ్ళు వంటింట్లో దొరికేటువంటి ఔషధాలతోటి కొద్దిపాటిగా ఏమైనా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయా? ఏమైనా హోమ్ రెమెడీస్ లాంటివి ఉన్నాయంటారా? తప్పకుండా ఉంటాయి. ఆయుర్వేదం అనేది మనం ఒంటిలే వైద్యశాలని అందరు చెప్తుంటారు, కానీ దాన్ని ఎవరు పాటించరు. వాస్తవంగా ఏంటంటే మనం ఎలాంటి మెడికేషన్ లేకుండా ఆయుర్వేదం ద్వారా మనం జీవన సాగించవచ్చు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఎక్కడైనా కూడా అంటే ఒక 200 సంవత్సరాలు 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. మీరు వెనక్కి వెళ్తే మన ఇళ్ళల్లో ఆవులు ఉండేది. అంటే ఆవు ద్వారా వచ్చేది ఏంటంటే ఆవు పేడల ద్వారా ధూపం అనేసేది. ఇంట్లో ఒక దోమ కూడా ఉండదు. ఫస్ట్ ఆవు పిడికలతో ధూపం వేస్తే దాంట్లో కొన్ని దినుసులు వేసి ధూపం వేసేది. ఇంకొకటి ఏంటంటే ఆవు పాలు, మంచిగా ఆవు పాలు ప్రశాంతంగా తాగేది. ఆవు పాలని పెరుగుగా మార్చుకొని పెరుగు పోసుకొని తినేది. ఆ పెరుగులో వచ్చేదాన్ని వెన్నని నెయ్యిలా కన్వర్ట్ చేసుకొని తినేది. అంటే నెయ్యి అనేది పాలు పోతున్నాయి, కడుపులోకి పెరుగు పోతున్నాయి, నెయ్యి పోతున్నాయి. ఇంకొంతమంది ఏంటంటే ఉదయం లేవగానే ఆవు మూత్రం కూడా ఒక 30 to 40 ml ప్రతిరోజు తాగేది. అంటే ఈ వ్యవస్థ అనేది మన భారతీయుల్ని బలహీనులు చేస్తానికి బ్రిటిష్ వాళ్ళు అండ్ ఆ బ్రిటిష్ వాడు చెప్పిన మాటల్ని మన ఇండియన్స్ కూడా ఇప్పుడు మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు, కానీ మన దేశంలో చాలా మంది ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు. అలోపతి చేసే వాళ్ళతో బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే ఇది సనాతన ధర్మము, ఇది ఒక వేదము. మనం బలవంతులము, బలహీనులు చేస్తానికి అల్యూమినియంని వాడించిన వాళ్ళు. ఇప్పుడు అల్యూమినియం పాత్రల్లో భోజనం చేయొద్దు. మీరు మట్టి కుండలో తినండి, మట్టి దాంట్లోనో లేకపోతే కంచు దాంట్లో తినండి, చాలా వరకు జబ్బులు కంట్రోల్ అవుతాయి. ప్లాస్టిక్ బాటిల్ వాడకుండా స్టీల్ డబ్బాలనే నీళ్ళు తాగండి. అయితే డయాబెటిక్ రాగానే డయాబెటిక్ ఎందుకు వచ్చింది అని అది ఆలోచించుకుంటే, నేను చాలా మందికి ఏం చేస్తా అంటే, డయాబెటిక్ ఎంతకాలం నుంచి మీకు వచ్చిందంటే 3 నెలల కింద వచ్చిందండి. 3 నెలల కింద మందొద్దు. మన ఇంట్లో దాల్చిన చెక్క ఉంటుంది. దాల్చిన చెక్క పౌడర్ని ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా, 2 గ్లాసులు నీళ్ళు పోసి 1 గ్లాస్ వరకు మరగబెట్టుకొని ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు గినక టీ లాగా తాగలిగితే అద్భుతమైన ఫలితాలు పొందుతాం. దాల్చిన చెక్క. ఇంకొకటి ఏంటంటే మెంతులు మన ఇంట్లో ఉంటాయి. మెంతులను ఏం చేయాలంటే ఉదయం 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు, ఉదయం 2 చెంచాలు ఎర్లీ మార్నింగ్ నానబెట్టి రాత్రి తాగి పడుకోవాలి. రాత్రి మేము సేమ్ 2 చెంచాల మెంతులు నానబెట్టి ఉదయాన్నే తాగాలి. ఇది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే నైట్ గినక ఉదయం కొర్రలు నానబెట్టుకొని రాత్రి గినక వంట చేసుకొని కొర్రలు కానీ, సామలు కానీ, అరకలు కానీ, ఊదలు కానీ, అండ్రు కొర్రలు కానీ వాటిని 5 ఉదయం ఏదైనా 2 టీ గ్లాసులు నానబెట్టుకొని రాత్రి వంట చేసుకొని చల్లారిన తర్వాత పాలు పోసి గంత పెరుగు తోడేసి ఉదయాన్నే తింటే ఈ టిఫిన్లు ఇడ్లీ, పూరి, దోశ, వడ ఇవన్నీ మన సాంప్రదాయం కాదు, మన సంస్కృతి కాదు. ఈ పెరిగన్నం గినక అది ప్రోబయోటిక్స్ వస్తాయి కాబట్టి ఉదయం గినక తింటే మీకు 4 గంటల వరకు ఆకలి కాదు. మళ్ళీ ఉదయం తిన్న తర్వాత ఒక 4 o'clock వరకు ఏదో దానిమ్మ జ్యూసో లేకపోతే జొన్న రొట్టో ఏదైనా తీసుకుంటే 100% అసలు షుగర్ అనేది 100% కంట్రోల్లో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 8 గంటల ప్రశాంతమైన నిద్ర పోవాలి. ఇంకొకటి ఏంటంటే వారానికి ఒకసారి ఈ కడుపు శుద్ధి కార్యక్రమం అంటే ఆముదం టీ గ్లాస్ పాలల్లో ఒక 2 చెంచాల ఆముదం వేసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వారానికి ఒక 2 సార్లు 3 సార్లు కనుక తీసుకుంటే ఈ పొట్ట శుద్ధి అనేది జరిగి పొట్ట రోగాల ఫస్ట్ పొట్ట అనేది శుద్ధి ఉండాలి. ఈ విధంగా కనుక చిన్న చిన్న రెమెడీలు దాల్చిన చెక్క టీ తాగుతూ మెంతుల్ని ఉదయం సాయంత్రము తీసుకుంటూ మనము ఈ పెరుగన్నం, సద్య అన్నం అని ఇప్పుడు అనేక మంది హోటళ్ళు వెలుస్తున్నాయి. అంటే పురాతన వైద్యం మళ్ళీ వస్తుంది మనకు. కాబట్టి ఇవన్నీ కనుక ప్రక్రియ చేయగలిగితే 100% డయాబెటిక్ లేని జీవితం గడపచ్చు. ఫస్ట్ థింకింగ్ ఏంటంటే డయాబెటిక్ రాగానే డాక్టర్ కాడికి పోతాడు. డాక్టర్ కాడికి పోగానే ఫస్ట్ బ్రెయిన్ వాష్ చేసేదంటే ఉదయం 1 టాబ్లెట్, సాయంత్రం 1 టాబ్లెట్ మీరు తప్పకుండా వాడాలి. ఇంకో 3 నెలల తర్వాత ఏమైతే 2 టాబ్లెట్లు పోయి 4 టాబ్లెట్లు, 4 టాబ్లెట్లు పోయి 6 టాబ్లెట్లు, తర్వాత ఇన్సులిన్ రకరకాలుగా. ప్రతిరోజు వాకింగ్ పోతే ఉదయం సాయంత్రం కనుక వాకింగ్ పోతే 100% షుగర్ అనేది ఉండదు. 60 అడుగులు వేస్తే 600 రోగాలు పరారైతాయని మన వేదాలలో చెప్తుంది. కానీ ఈరోజు ప్రక్రియ ఏంటంటే మనం 9 గంటలకు లేవాలి, దన్న బ్రష్ చేసుకొని రకరకాల పోవాలి. ఇంత పళ్ళ పొడి పెట్టి టన్ క్లీన్ చేసేటోళ్ళు లేరు. ఈరోజు మాకు ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంత రకాలుగా పండ్లు అనేది ఇంత స్టాండర్డ్గా ఉన్నాయంటే ఏంటంటే నేను ప్రతిరోజు మనకు చాలా మంది ఆయుర్వేద డాక్టర్లు అన్ని వేదాలు చెప్తారు. ఇది వాడండి అది వాడండి. ఇంటికి పోయి
తర్వాత నేను కొబ్బరి చిప్పలు తెచ్చుకొని బూడిద చేసుకొని 30% లవంగాలు కలిపి ప్రతిరోజు దంతధావనం చేస్తాను. నాకు ఇంతవరకు దంతాల సమస్య లేదు, దంతాలు గుంజేయలేదు, తీపి తీసేయలేదు, ఏది లేదు. అంటే ఇట్లాంటి అన్ని చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటే మన ఆరోగ్యం బాగుపడుతుంది. కాబట్టి డయాబెటిక్ అనేది బీపీ, షుగర్, థైరాయిడ్ జబ్బు కాదని అనేక సంవత్సరాల నుంచి దాన్ని చెప్తున్నాం. చాలా మంది కూడా అది వాడి రికవర్ అయిన ఉన్నారు. తప్పకుండా ఏంటంటే డయాబెటిక్ రాగానే ఉరుకుల పరుగుల జీవితం చేయొద్దు. రాత్రి ఎక్కువ నిద్ర కాస్తున్నారు అనుకోండి, ఆ నిద్ర ఎందుకు కాస్తున్నాం అనేది ఒక ఆలోచన ఉండాలి. దానికి ఏదైనా రెమెడీ తీసుకుంటే సొల్యూషన్ ఎత్తుకోవాలి. అంతేగాని ఏదో షుగర్ రాగానే, బీపీ రాగానే, థైరాయిడ్ రాగానే టక గోళీలు వాడొద్దు. కాబట్టి ఏంటంటే షుగర్ అనేది జబ్బు కాదు. ఇంకొకటి ఏంటంటే అనేక రకాల సంవత్సరాల నుంచి మేము సీతాఫల ఆకులు కానీ, మామిడి ఆకులు కానీ, జామ ఆకులు కానీ క్షారం తీసి పౌడర్ తీసుకొని పావు చెంచా తాగమని చెప్తాం. నెంబర్ ఆఫ్ రకరకాలుగా మన జీవన విధానానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. అది ఏంటంటే బీపీ, షుగర్ జబ్బు కాదని. కాబట్టి తప్పకుండా 100% మనకు ఆయుర్వేదంలో సొల్యూషన్ దొరుకుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. ధన్యవాదాలమ్మా.